సినిమా వాళ్ళు భయపడ్డారా? రేవంత్ రెడ్డి దారికి వచ్చేసినట్టేనా? తాజాగా ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సిల్ పేరుతో నిర్వహించినటువంటి సమావేశంలో పలువురు సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డి సమక్షంలో భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి ఏం ఆశిస్తున్నాడో దానికి తగ్గట్టుగానే ఈ సమావేశం జరిగిందన్న అభిప్రాయం వినిపిస్తుంది. వరుసగా టాలీవుడ్ ప్రముఖుల్ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి తన లక్ష్యాన్ని సాధించుకోవడంలో ఒక అడుగు వేసినట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. అంటే సినిమా వాళ్ళు భయపడి రేవంత్ రెడ్డి ముందు లొంగిపోయినట్టు అంతా భావించాలా? గతంలో సరిగ్గా ఇదే రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కూడా కనిపించింది. అప్పట్లో సినీ ప్రముఖులు హుటాహుటిన అమరావతికి తరలివచ్చి ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడినటువంటి తీరు చాలా చాలా పెద్ద దుమారం రేపింది. చిరంజీవితో దండం పెట్టుకున్నటువంటి వైనం మీద అనేక రకాల విమర్శలు వచ్చాయి. రాజకీయంగా జగన్ని బదనాం చేసేందుకు ఆ ఘటనని వాడుకున్న అనుభవాలు కూడా ఉన్నాయి. సరిగ్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా మరొక అడుగు ముందుకేసినటువంటి రేవంత్ రెడ్డి ఆయనలాగే తన లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో ఉన్నటువంటి తరుణంలో అదే రీతిలో విమర్శలకు గురవుతారా? ఆ రీతిలోనే టాలీవుడ్ రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తుందా? జగన్మోహన్ రెడ్డికి ఏ రీతిలోనైతే బదనాం చేసేదానికోసం టాలీవుడ్లో చాలా మంది ప్రయత్నం చేశారో రేవంత్ రెడ్డి విషయంలో అదే రీతిలో ప్రయత్నం చేస్తారా? ఈ చర్చ కూడా సాగుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉండడం, టాలీవుడ్ ప్రముఖుల ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉండడంతో జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి దాడి చేసినా టాలీవుడ్ ప్రముఖులు కాసింత సేఫ్గా ఉంటారు. సినిమా రిలీజ్ అప్పుడు తప్ప ఇతర సమయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పెద్దగా అవసరాలు ఉండవు. కానీ అదే సమయంలో హైదరాబాద్లో అందుకు భిన్నం. వాళ్ళ వ్యవహారాలన్నీ హైదరాబాద్ కేంద్రంగానే సాగుతుంటాయి. హైదరాబాద్లోనే ఆస్తుపాస్తులన్నీ కూడబెట్టుకున్నటువంటి సినీ ప్రముఖులంతా ఉన్నారు. అలాంటి చోట అక్కడ ప్రధానమైనటువంటి నాయకుడితో వైరం పెంచుకోవడం ఏ సినీ ప్రముఖుడికి కూడా అంత శ్రేయస్కరం కాదన్నది జగమెరిగిన సత్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాగే రేవంత్ రెడ్డిని కూడా ట్రీట్ చేసే అవకాశం లేదన్న ధీమాతోనే రేవంత్ రెడ్డి వేగంగా అడుగులేసినట్టు భావిస్తున్నారు. అయితే ఈసారి రేవంత్ రెడ్డి కేవలం తన అహం చల్లార్చుకోవడానికే ఇంత పెద్ద రాద్ధాంతం సృష్టించారా, లేదంటే అతని లక్ష్యం వేరేగా ఉన్నాయా అన్న చర్చలు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బ్రదర్స్ ప్రయోజనాలకు తగ్గట్టుగా టాలీవుడ్లో ఉన్నటువంటి అనేక మందిని లొంగ తీసుకునేటువంటి యత్నం ఈ భేటీ ద్వారా నిర్వహించినట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి తన కలల ప్రాజెక్టుగా ఉన్న 4th సిటీ నిర్మాణం విషయంలో టాలీవుడ్ ప్రముఖులందరినీ తన వైపు మళ్లించుకోవడానికి, తన లక్ష్యాలకు తగ్గట్టుగా పనిచేయడానికి అనుగుణంగా మెడలు వంచే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది. మొదట్లో అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినా, ఆ తర్వాత అల్లు అర్జున్ని ఏకంగా ఒకరోజు జైలు పాలు చేసిన, తాజాగా నందమూరి బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ ఇచ్చి ఇల్లు కూలగొడతామంటూ హెచ్చరించిన, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి తన లక్ష్యాల్లో భాగంగా చేసుకున్నటువంటి ఒక పెద్ద ఎత్తుగడగానే అంతా అంచనా వేస్తున్నారు. అయితే చిరంజీవి కానీ, మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరోలు కానీ ఈ సమావేశానికి డొమ్మా కొట్టడం ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. టాలీవుడ్ ప్రముఖుల్లో 3-4 పెద్ద కుటుంబాలుంటే అందులో దగ్గుపాటి, అక్కినేని, అల్లు అరవింద్, దిల్ రాజు, మెగా ఫ్యామిలీ ఇలాంటి ప్రముఖమైనటువంటి కుటుంబాల్లో 4 ఫ్యామిలీస్ అక్కడ కనిపించినప్పటికి కూడా మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం ఎవ్వరూ రేవంత్ రెడ్డికి ముఖం కూడా చూపించలేదు. ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితికి దారితీస్తాయి? మెగా కుటుంబం మీద రేవంత్ రెడ్డి గురి పెట్టే అవకాశం ఉంటుందా, లేదంటే రాజకీయ కారణాలతో మెగా కుటుంబం ఆ సమావేశానికి రాలేదు కాబట్టి రాజకీయంగానే మెగా కుటుంబాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఏమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి తను ఆశించినట్టుగా, తన లక్ష్యాలకు తగ్గట్టుగా, తాను కోరుకుంటున్నట్టుగా టాలీవుడ్ని తన దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో ముందుకు సాగుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఇది రేవంత్ రెడ్డికి ఎలాంటి ప్రయోజనాలు వనగూరుస్తుంది, ఆయన ఆశించినంత మేర ఏ రకంగా ప్రయోజనాలు నెరవేరుతాయి, లేదంటే ఇది బూమరాంగ్ అయ్యి రేవంత్ రెడ్డికి బెడిసి కొట్టేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఆ పరిస్థితులను ఎదుర్కొనేటువంటి విషయం వస్తుంది చూద్దాం. మరి వీడియో వస్తే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.